పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు అయితే కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మీద క్యూలు అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు గంటలు నిలబడి పెట్రోల్ బంకుల దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటూ ఉన్నారు. కొన్ని పెట్రోల్ బంకులు అయితే కంప్లీట్ క్లోజ్ చేసి పడేశారు, స్టాక్ లేదని చెప్పేసి. ఎందుకు ఇది నడుస్తుందంటే అందరం భయపడడం వల్ల. గవర్నమెంట్ చెప్పేసరికి మీరు భయపడకండి. చాలా మంది భయపడిపోయి ప్యానిక్ అయిపోయి ఇంకా పెట్రోల్ దొరకదని చెప్పేసి ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవడం కానివ్వండి, అది మనకు అవసరం లేకపోయినా కానీ ఫుల్ ట్యాంకులు కొంతమంది క్యాన్లు తీసుకెళ్లిపోతా ఉన్నారు. ఇట్లా మనమే టెంపరీ షార్టేజ్ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది. మనకైతే పెట్రోల్ షార్టేజ్ అయితే ఏం లేదు. క్రూడ్ ఆయిల్ షిప్లు అయితే వస్తూనే ఉన్నాయి. ప్రజెంట్ వార్ నడుస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ నడుస్తుంది కదా, దీనివల్ల ఆ రూట్ అంతా బంద్ అయింది. అక్కడ నుంచి మనకి క్రూడ్ ఆయిల్ ఎక్కువ వచ్చేది. ఒక 2 షిప్లు అయితే ప్రజెంట్ అయితే వస్తున్నాయి. 2-3 డేస్కి ఇంకో షిప్ వస్తూనే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరంలో ప్యానిక్ అయిపోయి ఇలా షార్టేజ్ అయితే క్రియేట్ చేయకుండా చెప్పేసి గవర్నమెంట్ అయితే పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తుంది. మా వాళ్ళు కూడా పాపం నిన్న నైట్ వెళ్ళారు, చాలా పెట్రోల్ బంకులు తిరిగారు, పెట్రోల్ దొరకలేదు. వెళ్ళి వచ్చేలోపు బండిలో ఉన్న పెట్రోల్ కూడా అయిపోయింది. కొంచెం తిరగడం కూడా తగ్గించుకోండి, అవసరం లేకుండా బయటికి వెళ్ళకండి బండ్లు వేసుకొని. ఒక 2-3 మంత్స్ మనం కూడా కొంచెం బాధ్యతగా వ్యవహరించాలి. వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ప్యానిక్ అవుద్దని చెప్పండి. ఎంత కావాలో అంతే పెట్రోల్ అయితే కొట్టించుకోండి, టెంపరీ షార్టేజ్ అయితే క్రియేట్ చేయకండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో అవుతుండండి.